జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, మానవ ఏనుగు సంఘర్షణను తగ్గించేందుకు గజమిత్ర పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం. ఈ క్రింది సంస్థ పేరును సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మారుస్తూ ఇటీవల కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ గెజెట్ విడుదల చేసింది. ఆప్షన్ ఏ ఎన్ఐసి, ఆప్షన్ బి ఎన్ఐపిసిసిడి, ఆప్షన్ సి నాబార్డ్, ఆప్షన్ డి కాంకర్. ఆన్సర్ ఆప్షన్ బి ఎన్ఐపిసిసిడి. భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు ఎవరు? ఆప్షన్ ఏ కేఎం మున్షి, ఆప్షన్ బి ఏ కృష్ణస్వామి అయ్యర్, ఆప్షన్ సి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, ఆప్షన్ డి పైవారందరు. ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరు. కేఎం మున్షి భారత రాజ్యాంగ రచనా సంఘంలో ఒక ముఖ్య సభ్యుడు. ఏ కృష్ణస్వామి అయ్యర్ రాజ్యాంగ రచనా సంఘంలో న్యాయ నిపుణుడిగా పనిచేశారు. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యాంగ రచన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి కాలంలో గుప్త రాజ్యాన్ని దర్శించాడు? ఆప్షన్ 1 పల్లవులు, ఆప్షన్ 2 గుప్తులు, ఆప్షన్ 3 చాళుక్యులు, ఆప్షన్ 4 రాష్ట్రకూటులు. ఆన్సర్ ఆప్షన్ 2 గుప్తులు. ఫాహియాన్ చైనాకు చెందిన బౌద్ధ సన్యాసి. అతను బౌద్ధ గ్రంథాలను సేకరించడానికి భారతదేశానికి వచ్చాడు. అతను చంద్రగుప్తుడు రెండవ పాలనలో క్రీస్తు శకం 399 నుంచి 414 మధ్య భారతదేశాన్ని సందర్శించాడు. ప్రపంచ బ్యాంక్ విడుదల నివేదిక ప్రకారం ఆర్థిక సమానత్వ సూచీలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 2వ స్థానం, ఆప్షన్ బి 3వ స్థానం, ఆప్షన్ సి 4వ స్థానం, ఆప్షన్ డి 5వ స్థానం. ఆన్సర్ ఆప్షన్ సి 4వ స్థానం. ఫస్ట్ వన్ స్లోవాక్ రిపబ్లిక్, సెకండ్ ప్లేస్ స్లోవేనియా, థర్డ్ ప్లేస్ బెలారస్. ఇటీవల భారత ప్రధాని మోదీకి ఘనా దేశ అత్యున్నత పురస్కారాన్ని అందించిన ఘనా దేశ అధ్యక్షుడి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ క్రిస్టిన్ కంగాలు, ఆప్షన్ బి సిరిల్ రామఫోసా, ఆప్షన్ సి మార్క్ కార్నీ, ఆప్షన్ డి జాన్ డ్రమాని మహామా. ఆన్సర్ ఆప్షన్ డి జాన్ డ్రమాని మహామా. ఇటీవల ఘనా దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డును ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమాని మహామా ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రధాని మోదీ 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేశారు. సముద్రగుప్తుణ్ణి ఇండియన్ నెపోలియన్గా ఎవరు అభివర్ణించారు? ఆప్షన్ 1 విఏ స్మిత్, ఆప్షన్ 2 సీజర్, ఆప్షన్ 3 సెయింట్ ఫ్రాన్సిస్, ఆప్షన్ 4 టావెర్నియర్. ఆన్సర్ ఆప్షన్ ఏ విఏ స్మిత్. సముద్రగుప్తుడు గొప్ప యోధుడు మరియు అతని సైనిక విజయాలు, సామ్రాజ్య విస్తరణ కారణంగా ఆయనను ఇండియన్ నెపోలియన్గా అభివర్ణించారు. రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను మరియు అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ ఏ ప్రవేశిక, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ సి ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ డి అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రకరణలు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవేశిక. త్వరలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన P4 కార్యక్రమం పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పాస్ పార్ట్నర్షిప్, ఆప్షన్ బి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ఆప్షన్ సి పీపుల్ ప్రైవేట్ ప్రౌడ్ పార్ట్నర్షిప్, ఆప్షన్ డి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ప్రోగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ బి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ క్రింది క్షిపణిని బంకర్ బస్టర్ బాంబుగా భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDO మార్చబోతుంది. ఆప్షన్ ఏ అగ్ని 5,
ఆప్షన్ బి పృథ్వీ 5, ఆప్షన్ సి బ్రహ్మోస్, ఆప్షన్ డి నిర్భయ్ 3. ఆన్సర్ ఆప్షన్ ఏ అగ్ని 5. ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా గార్సినియా కుసుమే అనే మొక్కను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం. ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుగొనబడిన గార్సినియా కుసుమే మొక్కను భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో గుర్తించారు. దీన్ని స్థానికంగా తోయిఖోరా అని కూడా పిలుస్తారు. ఇది గార్సినియా జాతికి చెందిన నిత్యహరిత వృక్షం. అలహాబాద్ శాసన రచయిత ఎవరు? ఆప్షన్ 1 రవికీర్తి, ఆప్షన్ 2 చంద్రకీర్తి, ఆప్షన్ 3 హరిసేనుడు, ఆప్షన్ 4 నాగసేనుడు. ఆన్సర్ ఆప్షన్ 3 హరిసేనుడు. అలహాబాద్ ప్రశస్తి లేదా అలహాబాద్ స్తంభ శాసనాన్ని సముద్రగుప్తుని ఆస్థాన కవి మరియు మంత్రి అయిన హరిసేన రచించాడు. ఈ శాసనం సముద్రగుప్తుని విజయాలను మరియు గుప్త సామ్రాజ్య సరిహద్దులను వివరిస్తుంది. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా వర్ణిస్తారు. దీనికి గల కారణం? ఆప్షన్ ఏ ప్రతి లాయరు రాజ్యాంగాన్ని తప్పక చదవాలి, ఆప్షన్ బి ప్రతి న్యాయ విద్యార్థి రాజ్యాంగాన్ని తప్పక చదవాలి, ఆప్షన్ సి రాజ్యాంగంలో వివిధ అంశాలను, ప్రకరణలను, షెడ్యూళ్లను పేరుతో విస్తృతంగా, సంక్లిష్టంగా పొందుపరచడం, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగంలో వివిధ అంశాలను, ప్రకరణలను, షెడ్యూళ్లను పేరుతో విస్తృతంగా, సంక్లిష్టంగా పొందుపరచడం. ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగకర్తలు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి యుఎస్ఎస్ఆర్, ఆప్షన్ డి జర్మనీ. ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏ. కుమార మాత్య అంటే ఏమిటి? ఆప్షన్ 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 యుద్ధ మంత్రి, ఆప్షన్ 3 సైన్యాధిపతి, ఆప్షన్ 4 కోశాగార మంత్రి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధానమంత్రి. ఈ క్రింది జిల్లాలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా మరియు నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆప్షన్ ఏ కృష్ణా, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి చిత్తూరు. ఆన్సర్ ఆప్షన్ బి గుంటూరు. ఇటీవల వార్తల్లో వచ్చిన పురాతన నగరం పెనికో ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి పెరు, ఆప్షన్ సి చిలీ, ఆప్షన్ డి వియత్నాం. ఆన్సర్ ఆప్షన్ బి పెరు. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచినవి ఏది? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు అమెరికా, ఆప్షన్ బి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఇంగ్లాండ్, ఆప్షన్ సి అత్యవసర పరిస్థితి ఏర్పాటు జర్మనీ, ఆప్షన్ డి ఆదేశిక సూత్రాలు ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ డి ఆదేశిక సూత్రాలు ఆస్ట్రేలియా. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి గ్రహించారు. కౌముది మహోత్సవం గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ప్రవరసేనుడు, ఆప్షన్ 2 వజ్జికుడు, ఆప్షన్ 3 మంజుశ్రీ, ఆప్షన్ 4 కామందకుడు. ఆన్సర్ ఆప్షన్ 2 వజ్జికుడు. ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు ఈ క్రింది యాప్ని ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆప్షన్ ఏ రైల్ యాత్ర, ఆప్షన్ బి రైల్ మిత్ర, ఆప్షన్ సి రైల్ 1, ఆప్షన్ డి రైల్ సేవ. ఆన్సర్ ఆప్షన్ సి రైల్ 1. రాజ్యాంగ పరిషత్తులో ఎలాంటి చర్చ, ఓటింగ్ లేకుండా ఆమోదింపబడిన ఏకైక అంశం ఏది? ఆప్షన్ ఏ ప్రవేశిక, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ సి ఆదేశిక నియమాలు, ఆప్షన్ డి సార్వజనీన ఓటు హక్కు. ఆన్సర్ ఆప్షన్ డి సార్వజనీన ఓటు హక్కు. రాజ్యాంగ పరిషత్తులో అనేక అంశాలపై చర్చలు, ఓటింగ్ జరిగాయి. అయితే సార్వత్రిక ఓటు హక్కు అనేది చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించబడిన ఒక ముఖ్యమైన అంశం.
భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉండాలనే భావనను ఇది సూచిస్తుంది. కవిరాజు బిరుదాంకితుడు ఎవరు? ఆప్షన్ 1 శ్రీగుప్తుడు, ఆప్షన్ 2 బుధగుప్తుడు, ఆప్షన్ 3 కుమారగుప్తుడు, ఆప్షన్ 4 సముద్రగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 4 సముద్రగుప్తుడు. అతను వీణ వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు మరియు కవితలు రాయడంలో కూడా ఆసక్తి చూపించాడు. అతను గొప్ప పాలకుడు మరియు గొప్ప వీరుడు అని కూడా ప్రసిద్ధి చెందాడు. అతని కాలంలో గుప్త రాజ్యం కళలు, సాహిత్యం, విజ్ఞాన రంగాలలో ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే అతని పాలనను భారతదేశ స్వర్ణయుగం అని కూడా అంటారు. ఇటీవల పునఃప్రారంభించిన దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్లినిక్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి పూణే. ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్. ప్రపంచానికి దశాంశమానం 0 ఎవరి కాలంలో పరిచయమైంది? ఆప్షన్ 1 గుప్తులు, ఆప్షన్ 2 పుష్యభూతి వంశం, ఆప్షన్ 3 కుషాణులు, ఆప్షన్ 4 మౌర్యులు. ఆన్సర్ ఆప్షన్ 1 గుప్తులు. ఇటీవల వార్తల్లో నిలిచిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ కమల్ హాసన్, ఆప్షన్ బి విజయ్, ఆప్షన్ సి స్టాలిన్, ఆప్షన్ డి విజయ్ సేతుపతి. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.